శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈ వీడియోలో లలితా సహస్రనామం గురించి వివరిస్తాను. వెన్నెల పారాయణం ఏ విధంగా చేయాలి, వాటి ఫలితాల గురించి చెబుతాను. ముందుగా లలిత అమ్మ దశమహావిద్యలలో ఒకరు. ఈమె దుర్గాదేవి యొక్క 10వ ఉగ్ర రూపం. లలితాదేవి అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు. త్రిపుర సుందరి దేవిని లలితాదేవి అని కూడా అంటారు. మన సనాతన ధర్మంలోని అన్ని మంత్రాల నుండి ఈ శ్లోకం యొక్క గొప్ప శక్తి కారణంగా జీవితంలోని ఆపదల నుండి ఉపశమనం దొరుకుతుంది. అన్ని శ్లోకాలు మంత్రాల కంటే ఇది శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది. సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం. శ్రీచక్రంలో ఆ దేవి శక్తిగా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలాంటి శక్తిని మీ చుట్టూ చూసే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది. పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కాచిన పాలల్లో యాలకులు, పటిక బెల్లం కలిపి వెన్నెలలో కూర్చుని చంద్రుని చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రంగా తీరిపోతుంది. 9 సార్లు అనేసరికి అమ్మో ఇన్నిసార్లా అని అనుకుంటారేమో, కానీ పౌర్ణమి చాలా చాలా విశేషం. ఇలా భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మీకు ఎట్టి సమస్య అయినా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది. ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు. తర్వాత ఆ పాలు ఇంట్లో వారు తాగాలి. లలితా సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్రం ఆకారం ఏర్పడుతుంది. అలా 9 సార్లు పూర్తయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీచక్రం చుట్టి ఉంటుంది. అంతసేపు ఒకే ఆసనంలో పారాయణ భక్తిగా చేస్తే ఆ శ్రీచక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవం కలుగుతుంది. అది అనిర్వచనీయమైన అనుభూతి. అనుభవిస్తుంటే అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించండి, అమ్మ ప్రేమగా తన పిల్లలను ఒడిలోకి తీసుకొని లాలిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా? శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు? అమ్మవారి అంటే ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది. ఇలా వెన్నెల పారాయణ ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్కసారి చదవచ్చు. ఇలా చేయాలనే సంకల్పం కలగడం కూడా పూర్వజన్మల సుకృతమే. అమ్మవారి అనుగ్రహం కలుగుతున్నది అనడానికి ప్రతీక. ఏదైనా తీరని సమస్య లేదా కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి. ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహం కోసం చేయవచ్చు. 9 సార్లు చేస్తే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది. శక్తి కొద్దీ భక్తిగా ఒక్కసారి కూడా చేయవచ్చు. చంద్రోదయం తర్వాత చేయవచ్చు. ఆరు బయట చేయడం కుదరని వారు చంద్రుని పాలలో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకొని కూడా చేయవచ్చు. వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించడు. అప్పుడు అమ్మవారి రూపాన్ని పాలలో చూసి చంద్రుడిగా భావించి పారాయణ చేయవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.